రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురైన ఓటమి నేపథ్యంలో పార్టీ వ్యూహాత్మక చర్యలు వేగం పెంచింది. ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఓటమికి కారణాలు, తదితర అంశాలకు సంబంధించినటువంటి భవిష్యత్ వ్యూహాలపై కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా భేటీకి సంబంధించి ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎవరెవరు పాల్గొన్నారు భేటీలో? రాజశేఖర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత మొదటిసారిగా కేసీఆర్ అధినేత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ని ఏదైతే ఎర్రవెల్లి సమోజీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసారో తను ఉపరి కలిసారు. అయితే ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ లో ఓటమి గల కారణాలు, ముందు నుండి అక్కడి ఓడినప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలు, చివరి 2 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, ఉప ఎన్నిక కావచ్చు, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి కూడా జరిగినటువంటి ఉప ఎన్నికలలో ఏది కూడా మరొకసారి అంటే ఏదైతే బీఆర్ఎస్ కి ప్రజలు పట్టం కట్టట్లేదు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ కాకుండా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఇప్పుడు మరొకసారి ఏదైతే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టినప్పటికీ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎందుకు బీఆర్ఎస్ వైపు ప్రజలు మొక్కు చూపడం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, అసలు మనము చర్చించాల్సిన అంశాలు ఏంటి, అంటే ప్రజలకు ఏ విషయాలలో ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే కాకుండా వచ్చేటువంటి ఎన్నికలు, అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, ఈ అంశాలు వచ్చేటువంటి ఎన్నికల పైన కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీకి పూర్తి స్థాయిలో ఎలా సన్నద్ధం అవ్వాలనే అంశాన్ని కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇప్పుడు ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు కావచ్చు, ఏదైనా అంశానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి వస్తే కనుక ఒక తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేయడము, అక్కడ మందము ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడము, మళ్ళీ యథావిధిగా చేతులు దులుపుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నట్టుగా కూడా కొంత వీళ్ళు చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే పెద్ద ఎత్తున అంటే పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం పైన కావచ్చు, ఖచ్చితంగా మళ్ళీ క్యాడర్ ని అంతా బలోపేతం చేయడంలో క్యాడర్ ఇప్పటికే కొంత నిరాశకు గురైంది కాబట్టి క్యాడర్ ని అంటే నిరాశ నుంచి మేల్కొనేలాగా చేయడంతో పాటు పూర్తి స్థాయిలో పార్టీలో కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, ప్రజల తరఫున అంటే ప్రజలకు కావాల్సిన అంశాలపైన పోరాటం చేయడంతో కావచ్చు, మిగతా అన్నిటిపైన కూడా ఖచ్చితంగా కమిటీలు వేసి ముందుకెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికీ వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎల్లుండి అయితే సోమవారం రోజు కేబినెట్ సమావేశం ఉంది. దాంట్లో ముఖ్యంగా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఆ నిర్ణయం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే కనుక ఎట్లా ముందుకెళ్ళాలి, క్యాడర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశాలపైన కూడా అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. దాని తర్వాత మంగళవారం రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలతో కూడా మరొకసారి కేటీఆర్ సమావేశం అయ్యే నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.